పూర్తి చేసుకొని తెలంగాణ వ్యాప్తంగా గొప్పగా సంబరాలను జరుపుకుంటున్నాం. 14 ఏళ్ల తెలంగాణ ఉద్యమంలో ఎక్కడ ధూమ్ధాం పెట్టినా, ఎక్కడ బహిరంగ సభ జరిగినా కన్నీళ్ల పాటలు, అమరుల మీద పాటలు, దుబాయ్ వలస బతుకుల మీద, బొంబాయి వలస బతుకుల మీద, గుడమ్మ మీద పాటలు పాడుకొని బాధపడ్డం తప్ప ఏనాడు తెలంగాణ ప్రజల ముఖాలలో కళ్ళల్లో సంతోషం మాత్రం లేకుండే. ఇదే ప్రాంతం ఆనాటి సమైక్య రాష్ట్రంలో సాగరహారం పెట్టుకుంటే, ఇవే పాటలు పాడుకుంటే మన మీద తూటాలు పేలినాయి, రబ్బరు బుల్లెట్ల వర్షం కురిసింది. అయినా మన ఆశయం కోసం వెరవలేదు, మన లక్ష్యం కోసం బెదరలేదు. ఇవాళ అనేక వందల మంది బిడ్డల్ని పోగొట్టుకొని వేలాది మంది జైళ్ల పాలై 3 తరాలుగా ఉద్యమాలు చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం. కాబట్టి ఈ తెలంగాణ రాష్ట్రంలో దుబాయ్ వలస బతుకుల పాటలు పాడుకునే అవకాశం ఉండొద్దు. బొంబాయికి, సూరత్కి కన్న బిడ్డలని కనిపెంచిన అమ్మా నాన్నను వదిలిపెట్టి, కట్టుకున్న భార్యను వదిలిపెట్టి వలసపోయేటువంటి పాటలు మళ్ళీ పాడుకోవద్దు. అమరత్వం గురించి పాటలు, కరువు గురించి పాటలు, నీళ్ళ గురించి పాటలు పాడుకునే అవకాశం రావద్దు. యావత్ తెలంగాణ జాతికి జాతి తెలంగాణ వస్తే బతుకు బాగుపడుతుంది, తెలంగాణ వస్తే వలసలు ఆగిపోతాయి, తెలంగాణ వస్తే బిడ్డలకు ఉద్యోగాలు వస్తాయి, తెలంగాణ వస్తే ఇవాళ పంట పొలాల్లో గొప్పగా పంటలు పండి బతుకు బాగుపడుతుందని చెప్పేది భావించడమో. 2 సంవత్సరాల కాలంలో మొత్తం సాధించకపోయినప్పటికీ కూడా ప్రజలకు మాత్రం విశ్వాసం కలిగింది. ఒకనాడు ఇదే ఆంధ్ర పాలకులు మీ ముఖాలకు పరిపాలించుకునే నైపుణ్యం ఉందా అని చెప్పి ఈ పక్కకే ఉన్న అసెంబ్లీలో మాట్లాడినరు. కానీ ఇవాళ అర్థమైపోయింది, తెలంగాణ రాజకీయ వ్యవస్థకి పరిపాలించుకునే నైపుణ్యమే కాదు, ఈ దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల కంటే తెలంగాణ రాష్ట్రం గొప్పగా అభివృద్ధి చెందే ఆస్కారం ఉన్న రాష్ట్రంగా 24 నెలల కాలంలో అర్థమైందని చెప్పి మనం చేస్తూ ఉన్నాం. ఒకనాడు ధూమ్ ధామ్ పేరిట ఇదే రసమై బాలకృష్ణ ఆధ్వర్యంలో